నమస్తే. థర్మాట్ ఎడ్యుకేషనల్ అకాడమీ పాపులర్ టాక్స్ ఆన్ కంజెక్షన్స్ మీద రేపు శనివారం 3వ తారీఖు నాడు ఫిబ్రవరి 6:30కి జూమ్ వేదికగా ఆన్లైన్లో ఏ పాపులర్ టాక్ ఆన్ కంజెక్షన్స్ బై ప్రొఫెసర్ కె సత్యనారాయణ, డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ. He has around 35 years of teaching experience as well as research experience. సో ఫెర్మాట్ ఎడ్యుకేషనల్ అకాడమీ మ్యాథమెటికల్ సైన్సెస్లో సిరీస్ ఆఫ్ లెక్చర్స్ 2024 ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మొదటి లెక్చర్ ఏ పాపులర్ టాక్ ఆన్ కంజెక్షన్స్ మీద ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరంలో 6 లెక్చర్స్ ఇప్పించాలని నిర్ణయించుకున్నాము. దాంట్లో భాగంగానే మొదటి లెక్చర్ ఇది. ఎందుకంటే జేఎల్, డిఎల్, సిఎస్ఐఆర్, నెట్ సెట్తో పాటు గురుకుల ఎగ్జామినేషన్ కోచింగ్ ఇచ్చిన విషయం మీకు తెలిసిందే. అదేవిధంగా స్కూల్ విద్యార్థులకు, కాలేజ్ విద్యార్థులకు, రీసెర్చ్ స్కాలర్లకు మరియు టీచర్లకు ఉపయోగపడే కొన్ని మోటివేషనల్ లెక్చర్స్ ఇప్పించాలనే ఉద్దేశంతో అటు రీసెర్చ్ను ఇటు మోటివేషనల్ అందరికీ ఉపయోగపడే విధంగా లెక్చర్స్ ఇప్పించాలన్న ఉద్దేశంతో మేము ఈ కంజెక్చర్స్ రేపు 6:30కి ఇప్పిస్తున్నాము. సో మీరు మీ విద్యార్థులకు కానీ మీ పిల్లలను కానీ 6:30కి జాయిన్ చేయించే విధంగా ప్రయత్నం చేయండి. వాట్సాప్ గ్రూపులలో జూమ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓన్లీ 100 మెంబర్స్ మాత్రమే లిమిటేషన్ ఉంది కాబట్టి ఎవరు ముందు జాయిన్ అయితే వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీ మిత్రులకు షేర్ చేయాలని కోరుకుంటున్నాం. చాలా మంది అడుగుతా ఉన్నారు, టీఎస్పీఎస్సీ జేఎల్ రిజల్ట్ ఏమవుతుంది, గురుకుల టీజీటీ, పీజీటీ, జేఎల్డిఎల్ ఎగ్జామినేషన్స్ ఫలితాలు ఎప్పుడు వస్తున్నాయన్న విషయాన్ని అడుగుతా ఉన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ ఈ మధ్య కాలంలో గట్ట తెలంగాణలో టీఎస్పీఎస్సీ చైర్మన్ మారడం, టీఎస్పీఎస్సీ కంప్లీట్గా ప్రక్షాళన చేస్తామన్న ఉద్దేశంతో గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవడం, ఈ కాలానుక్రమంగా కొత్త నోటిఫికేషన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి పాత గ్రూప్ 4 జేఎల్, టీఎస్పీఎస్సీ జేఎల్, డిఎల్ ఫలితాలు ఇచ్చిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి వాళ్ళు అదే పదిగా సీరియస్గా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా రిజల్ట్స్ రావచ్చు. ఈ హారిజంటల్ వర్టికల్ విధానంతో ఈ గురుకుల ఎగ్జామ్ రిజల్ట్స్ కొంచెం పోస్ట్పోన్ అవుతూ ఉన్నాయి. అవి కనుక క్లియరెన్స్ వస్తే ఈ రిజల్ట్స్ త్వరగానే వస్తాయి. టీఎస్పీఎస్సీ విషయానికి వచ్చేసరికి అందులో కొన్ని ఎగ్జామినేషన్ సంబంధించి కీలో మిస్టేక్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అభ్యర్థులందరూ కోర్టుకు పోవడం జరిగింది. కొంతమంది ఆయా సబ్జెక్టులను ఆపేసి మిగతా వాటికి ఇస్తాడా, ఏం చేస్తాడా అనేది త్వరగా నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు చాలా సీరియస్గా ట్రై చేస్తూ ఉన్నారు. ఇంకా ముఖ్యంగా మూడో అంశం ఏంటంటే టీఎస్సెట్ 22, 23 కూడా జరిగింది. 24 కూడా త్వరలోనే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. ఫిబ్రవరి ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్లో టీఎస్సెట్ 2024 నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.